ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. తుపాకులతో వనం బాట పట్టిన మావోయిస్టులు ఇప్పుడు ఒక్కసారిగా జనంలోకి తిరిగి వస్తున్నారు. అయితే కీలక నేతలంతా లొంగిపోతున్నప్పటికీ ఒకరి ఆచూకీ మాత్రం ఇప్పటికీ లభించట్లేదు. ఆయనే మావోయిస్టు అగ్రనేత గణపతి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇతని గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఎందుకీ ఆ మావోయిస్టు అగ్రనేత గణపతి ఎక్కడున్నారు? ఆయన ఆచూకీ దొరికిందా? గణపతి గురించి ఆయన సొంత ఊరు బీర్పూర్ గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? సో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆచూకీపై సందిగ్ధత నెలకొంది. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత ముప్పాళ్ళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి ఆచూకీపై సందిగ్ధం వీడట్లేదు. బాబు ఉద్యమం చరమాంకంలో ఉండి అగ్రనేతలందరూ ప్రభుత్వానికి లొంగుతున్న తరుణంలో లక్ష్మణ్ రావు ఎక్కడ ఉన్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు వృద్ధాప్యం, మరోవైపు అనారోగ్యం కారణంగానే 2016లోనే సారథ్యాన్ని వదిలేసి వేరే వారికి బాధ్యతలు అప్పచెప్పిన గణపతి అప్పటి నుంచి దండకారణ్యంలోనే ఉండిపోయారు. ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ అడవుల్లోనే ఉంటూ అందరికీ దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర బలగాలు చేపట్టిన కూంబింగ్లో అగ్రనేతలు ఎన్కౌంటర్లో చనిపోవడం, మరికొందరు లొంగిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు గణపతి జాడ మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. సో లొంగిపోయిన అగ్రనేతల్ని విచారించిన గణపతి ఆచూకీ మాధ్యం లభ్యం కావట్లేదు, ఎవ్వరికీ కూడా పని అవ్వట్లేదు. సో 2024 జూలైలో నెల రోజుల పాటు అబూజ్మడ్ అడవుల్లో పొలిట్ బ్యూరో కేంద్ర కమిటీ సమావేశాల్లో గణపతి పాల్గొన్నట్లు నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందింది. కానీ తర్వాత అక్కడి నుంచి నేపాల్కి వెళ్ళి తలదాచుకున్నట్టు కూడా సమాచారం. అక్కడి నుండి ఫిలిప్పీన్కి వెళ్ళారా, లేదంటే దేశంలో మరెక్కడైనా ఉన్నారా అన్నది ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతుంది. సో 13 రాష్ట్రాల్లో పార్టీ నడిపించి ముప్పాళ్ళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి సొంత గ్రామం జగిత్యాల జిల్లా బీర్పూర్ గ్రామం. ఇక్కడ నుంచి వెళ్ళి మావోయిస్టుల అగ్రనేతగా ఆయన ఎదిగారు. సో 13 రాష్ట్రాల్లో పార్టీని ఏకతాటిపై నడిపించిన గణపతిపై ఇప్పటికే వేలాదిగా కేసులు నమోదై ఉన్నాయి. ఆయన లొంగిపోతే కేసులు ఎత్తివేసేందుకు అన్ని రాష్ట్రాల పోలీసులు సుముఖంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గణపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, లేకపోతే లొంగిపోతారా అన్న ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. సో మావోయిస్టు అగ్రనేతలు అందరూ కూడా లొంగిపోతుండడంతో గణపతి జాడ కోసం ఆయన గ్రామస్తులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ వస్తే ఇకనైనా చివరి చూపులు చూద్దామని. సో తమ గ్రామానికి చెందిన గణపతి పేరు వినడమే కానీ తాము ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదని పలువురు బీర్పూర్ గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి. సో వయసు మీద పడిన నేపథ్యంలో ఇతర మావోయిస్టుల తరహాలనే గణపతి లొంగిపోవాలని కూడా వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. సో స్వగ్రామానికి వచ్చి మిగిలిన జీవితాన్నైనా కుటుంబ సభ్యులు, బంధువులతో హాయిగా జీవించాలని వాళ్ళంతా సూచిస్తున్న పరిస్థితి. మరి గణపతి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. సో గణపతి లొంగిపోతాడా లేదా? ఎందుకంటే హిడ్మా చనిపోయాడు, దేవ్జీ, బర్సిదేవా ఇలాంటి వాళ్ళు మొత్తం లొంగిపోయిన పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా చూసుకుంటే 2200 మంది మావోయిస్టులు పోలీసుల సమక్షంలో, ఎస్ఐబి టీం సమక్షంలో వాళ్ళందరూ లొంగిపోయినటువంటి పరిస్థితి. సో దాని తర్వాత కొన్ని కాన్సిక్వెన్సెస్ చూసాం. కొంతమందిని తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశారు. లేదు మాట విన్న వాళ్ళని మాత్రం వాళ్ళు డైరెక్ట్గా అఫీషియల్గా వాళ్ళకి ఏదో తులమ బలమో ఇచ్చి వాళ్ళని కొంచెం ఫ్యామిలీతో ఉండమని చెప్పారు. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో చాలామంది మావోయిస్టులు ఇప్పుడు గడ్చిరోలి కావచ్చు, లేకపోతే మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో ఉండే తెలుగు మావోయిస్టులు ఎవరైతే ఉంటారో, తెలుగు స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు మొత్తం కంప్లీట్గా వచ్చేసారు. ఒక రకంగా చరమాంకం పలికిందని చెప్పుకోవచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మావోయిజం అనేది తెలుగు రాష్ట్రాల్లోని అడవుల్లో అసలు లేదు. ఇంకా ఆల్మోస్ట్ అందరూ పెద్ద పెద్ద నాయకులు మొత్తం అగ్రనేతలంతా టీమ్ ఆపరేషన్స్ హెడ్గా ఉండేవాళ్ళు, లైక్ హిడ్మా లాంటి వాళ్ళు అందరూ మొత్తం ఆ చెల్లచెదరైపోయారు. సో ఇప్పుడు రాజు లేని సేన చిన్న భిన్నం అయిపోద్ది కదా. ఆబ్వియస్లీ వాళ్ళని గైడ్ చేయడం కావచ్చు, లేకపోతే మీరు ఈ పని చేయాలి. సో మన టార్గెట్ ఆ పొలిటీషియన్, మన టార్గెట్ ఆ కాంట్రాక్టర్, లేకపోతే మన టార్గెట్ ఆ స్మగ్లర్. సో ఇలాంటివి ఉంటాయి ఇప్పుడు దాకా మావోయిస్టులకి. పైనుంచి వాళ్ళకి ఆదేశం వస్తుంది. ఒక మావోయిస్ట్ నిక్ నేమ్తో ఒక లేఖ రిలీజ్ చేస్తారు మావోయిస్టులు. దాని తర్వాత వాళ్ళు టార్గెట్ ఏంటనేది ఫిక్స్ చేసుకుంటారు. దాన్ని బట్టి ఒక రెక్కి నిర్వహించి బయట నుంచి పలానా ప్లేస్లో వీళ్ళు వెళ్తున్నారు అని చెప్పి మావోయిస్టులకు ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళు గన్ ఫైర్ చేస్తారు. లేదంటే పొరపాటును కూడా గన్ను పేలదు. అడవిలో గన్ను పేలిందా మనిషి చనిపోయినట్టే. అక్కడ మనిషి కాదు, ఒక క్రూర మృగం చనిపోయినట్టు. అది పొలిటీషియన్ అయినా, స్మగ్లర్ అయినా, లేకపోతే ఇంకెవరైనా సరే. సో సమాజాన్ని పట్టి పీడ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మనుషుల శ్రమని దొంగిలించే వాళ్ళు ఎవరైతే ఉంటారో,
వాళ్ళ యొక్క శ్రమను డబ్బులుగా వాడుకొని లేకపోతే మహిళల్ని వేధిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళని మావోయిస్టులు చంపడానికి ఏమాత్రం వెనకాడరు. సో ఇప్పటిదాకా చంపింది వాళ్ళనే. కానీ మావోయిస్టుల సిద్ధాంతం ఎలా ఉంటుంది? వాయిస్ ఫర్ వాయిస్లెస్. అంటే ఒక క్రైమ్ జరిగింది, లేదంటే ఒక స్కామ్ జరిగింది, దానికి ఇన్స్టెంట్గా మాత్రమే డెసిషన్ తీసుకోవాలి. కోర్టులు, కేసులు, వాళ్ళకి బెయిల్లు, ఇదంతా ప్రభుత్వం అని ఏదైతే ఉంటుందో, ప్రభుత్వ ధనం అంటే అది ప్రజాధనం. సో మనం ట్యాక్సులు కడితేనే ప్రభుత్వానికి కూడా డబ్బులు వస్తాయి. సో ఆ ప్రజాధనాన్ని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయకూడదు అన్నదే ఇక్కడ మావోయిస్టుల సిద్ధాంతం. కానీ కాలం మారుతుంది, ఆందోళనలు లేకపోతే ఈ యొక్క నిరసనలు తెలిపే విధానం మారుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ వచ్చింది. సో ఇలాంటి నేపథ్యంలో కూడా అడవిలో ఉండి మేము గర్జిస్తాం, లేకపోతే మాకు కేవలం ప్రజలే మాకు పరమావధి అంటే కుదరదని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. దానికోసం ఆపరేషన్ కాగార్ తీసుకొచ్చింది. ఆపరేషన్ కాగార్ 1 అండ్ కాగార్ 2 చాలా మంది కీలక నేతలు హతమయ్యారు. ఇప్పటిదాకా తెలీదు, తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది మావోయిస్టు అగ్రనేతలే దాదాపుగా 40 ఏళ్ల నుంచి మావోయిస్టులందరినీ, దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టులందరికీ వీళ్ళే బాసులు. సో వీళ్ళు చెప్పిందే శాసనం, వీళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళు నడుచుకునేవారు. సో ఎవరిని చంపాలి ఏంటి అనే దానికి ఒక పెద్ద కసరత్తు, ఒక టీం, ఒక రెక్కి నిర్వహించిన తర్వాత మాత్రమే వాళ్ళు చేసిన అన్యాయాలు కావచ్చు, వాళ్ళు చేసిన అక్రమాలు కావచ్చు, వాళ్ళు చేసిన అరాచకాలు కావచ్చు, ఇవన్నీ క్రోడీకరించి మొత్తం డేటా మొత్తం తీసుకొని అప్పుడు మాత్రమే ఒక మనిషిపై కానీ ఒక పొలిటీషియన్ పైన కానీ టార్గెట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసుకుని చంపేస్తారు. సో ఇప్పటిదాకా ఇలాంటి కాన్సిక్వెన్సెస్ మధ్య ఇకపై ఏ పొలిటీషియన్ లేకపోతే ఏ స్మగ్లర్ ఇలాంటి వాళ్ళు మావోయిస్టులు చంపారని చనిపోకూడదని చెప్పి ఆపరేషన్ కగార్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. సో దానికి సంబంధించి చాలా స్ట్రిక్ట్గా ఇప్పటిదాకా అమలు చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోవాలి, లేదంటే ఎన్కౌంటర్ చేస్తామంటూ కూడా చాలా మంది మావోయిస్టులు చెప్పేటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా ఇప్పుడు ఇకపై మావోయిస్టులు అంటే ఈ జెన్జీ తరానికి నిజంగా ఏదన్నా పుస్తకాల్లో ఒక మావోయిస్టులు అగ్రనేతలు లైక్ కొంతమంది ఎవరైతే ఉన్నారో, హిడ్మా కావచ్చు, దేవ్జీ కావచ్చు, ఇప్పుడు మనం మాట్లాడుకునే గణపతి కావచ్చు, ఇలాంటి వాళ్ళ గురించి తెలియాలి అంటే పాఠ్యాంశాల్లో తప్ప ఎక్కడా చదవలేనటువంటి పరిస్థితి. సో అలా ఆపరేషన్ కగార్కి ఒక రకంగా సక్సెస్ అని చెప్పుకోవచ్చు. వాట్ ఎవర్ అంటే ఇక్కడ అందరూ మావోయిస్టులు చెడ్డవాళ్ళు, అందరు మావోయిస్టులు మంచివాళ్ళు అనడానికి లేదు. ఎందుకంటే ఆపరేషన్ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత చాలా మంది మావోయిస్టులకు భయం ఏర్పడింది. అరణ్యాల్లోనే ఉండాలా, జనావాసాల్లోకి రావాలా, లేకపోతే అసలు హిడ్మాని ఎవరు చంపించారు. తర్వాత ఆపరేషన్ వికల్ప్ పేరుతో ఒక మావోయిస్ట్ లేఖ రిలీజ్ చేసింది, హిడ్మా ఎన్కౌంటర్కి మావోయిస్టులకి సంబంధం లేదని. అప్పటిదాకా చాలా డౌట్స్ ఉండేవి, నిజంగా హిడ్మాని చంపింది. ఎందుకంటే హిడ్మా ఈజ్ ఏ ఆపరేషన్ హెడ్ అండ్ అగ్రనేత, దాదాపుగా 20 ఏళ్ళ నుంచి మావోయిజానికి ఊపిరి పోసినటువంటి వ్యక్తి. ఎక్కడ మావోయిజం 2025 తర్వాత చనిపోద్దాం అని చెప్పి చాలా మంది యువతని తనకి నచ్చిన యువత ఎవరైతే ఉంటారో వాళ్ళని మ్యాన్పులేట్ చేసి, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రజల కోసం మనం బతకాలి, మనం ఇప్పుడు పట్టుకోవాల్సింది పెన్ను కాదు గన్ను అని చెప్పి చాలా మంది యువతను ప్రేరేపించినటువంటి వ్యక్తి నిజంగా ఆపరేషన్ హిడ్మాలో ఆయన చనిపోయాడు. అతని పేరే హిడ్మా. సో అతను ఛత్తీస్గఢ్లోని గడ్చిరోలి జిల్లాలో ఉండేవాడు. అతను చనిపోయిన తర్వాత అతని అంత్యక్రియలకు కూడా ఎవరైతే ఈ యొక్క కేంద్ర కమిటీ సభ్యులు ఉంటారు 40 మంది, ఆ 40 మంది తన అంత్యక్రియలకు వచ్చారు. అయినా సరే పోలీసులు పట్టించుకోలేదు. పట్టించుకోవడం మీన్స్ వాళ్ళు చాలా వింత ఆకారాల్లో లేకపోతే ఎవరికి తెలియకుండా ముసుగుల్లో వస్తారు. కానీ ఆ రోజు వచ్చారు. ఆ రోజు వచ్చినా సరే అంతమంది పోలీసుల మధ్య అంత ఘనంగా హిడ్మా అంత్యక్రియలు ఒక పక్క జరుగుతూ ఉంటే కనీసం ఏ మావోయిస్ట్ని, ఏ అగ్రనేతని కూడా పోలీసులు పట్టుకోలేకపోయారు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళే ఆహ్వానిస్తున్నారు ఏమని, ఎట్టి పరిస్థితుల్లో మీరు లొంగిపోవాలి అని చెప్పి. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఎన్నో కాన్సిక్వెన్సెస్. ఒక రకంగా తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలోనే మావోయిజం చచ్చిపోయింది. ఐఎమ్ రిపీటింగ్ 1 more second, మావోయిజం చచ్చిపోయింది. కానీ గణపతి మాత్రం దొరకలేదు. దొరకడా మీరేమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.